ఒక విజన్ గల నాయకుడు ఉంటే రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది అనడానికి నిదర్శనమే చంద్రబాబు నాయుడు గారు. ఆయన ప్రమాణ స్వీకారం చేసి నెల రోజులు పూర్తయిందో లేదో, గతంలో వైసీపీ ప్రభుత్వంలో వెళ్ళిపోయిన కంపెనీలన్నీ కూడాను ఇప్పుడు తిరిగి వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేస్తూ ఉన్నాయి. చూసుకున్నట్టయితే అశోక్ లేలాండ్ అనే కంపెనీ సరైన వసతులు లేకపోవడం వల్ల వెళ్ళిపోవడం కావచ్చు, అలాగే ఆచి కావచ్చు, ఇవన్నీ కూడా మళ్ళీ రాష్ట్రానికి తిరిగి రాబోతున్నాయి అని వార్తలైతే వింటూ ఉన్నాం. ఇదిలా ఉంటే మరోపక్క నెల రోజులకే ఆయన ఏపీ క్యాబినెట్ కూడా భేటీ అయింది. ఆ భేటీలో కూడా చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. మరి ఇంకా ఏ కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి, అలాగే మరి అమరావతి ఎన్నర్ రింగ్ రోడ్డు కోసం కూడా కేంద్రం కొన్ని నిధులను అయితే కేటాయించినట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఎన్ని నిధులను అయితే మరి కేంద్రం కేటాయించడం జరిగింది, అలాగే ఈరోజు క్యాబినెట్లో మరి క్యాబినెట్ భేటీలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకంరావు గారు. నమస్కారం సార్. సార్, రాష్ట్రం నెల రోజులు కూడా కాకముందే అభివృద్ధి పథంలో పరుగులు పెడుతుందా అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఇప్పటికే ఆయన చాలామంది విదేశీ వాళ్ళతో కూడా మీటింగ్లు పెట్టడం జరిగింది చంద్రబాబు గారు. చాలా కంపెనీలు కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేస్తూ ఉన్నాయి. అలాగే ఈరోజు చూసుకున్నట్టయితే క్యాబినెట్ భేటీ కూడా జరిగింది. భేటీలో మరి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఏ కంపెనీలు ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నాయి అంటే ఏం చెప్తారు? అంటే ఇక్కడ మనం ఒకటి ఆలోచించుకోవాలి. ఈరోజే క్యాబినెట్ సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు, ఇది అందరికీ చాలా ఆమోదయోగ్యమైంది. అందరూ కూడా దీన్ని చూసి ఒక రకంగా భయపడ్డారు. అతను గతంలో చేసిన నిర్వాహకం దృష్టిలో పెట్టుకొని రేపు పొద్దున మన ఆస్తులు మనవి కాకుండా పోతాయనే భయం ప్రజల్లోకి వచ్చింది. ప్రజల అదృష్టవశాత్తు వాళ్ళందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చేసి ఆ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపారు. ల్యాండ్ టైటిల్ కొత్త ఇసుక విధానానికి ఆమోదం కూడా తెలిపారు ఈరోజు. అలాగే పౌర సరఫరాల శాఖకు సంబంధించి 2,000 కోట్ల రూపాయల రుణానికి కూడా ఆమోదం తెలిపారు. అట్లాగే రైతులకు సంబంధించి ధాన్యాన్ని కొనుగోలు చేయడం కోసం ఒక 3,000 కోట్ల రూపాయల నిధిని సమకూర్చునే విధానానికి కూడా వాళ్ళు ముందుకొచ్చారు. ఇక మీరు చెప్పినటువంటి కంపెనీలే కాకుండా ఈరోజు భారత్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ వాళ్ళు 60,000 పెట్టుబడితోటి కార్యక్రమం మొదలు పెడుతున్నారు. దీంతోపాటు పోయినసారి ఢిల్లీ వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కేంద్ర సంస్థలు ప్రధానమంత్రి గారికి కలిసిన అరగంటలోనే కేంద్ర సంస్థలు CRDA వాళ్ళకు ఫోన్ చేసి గతంలో 100 పైన చిలుకు సంస్థలు భూములు తీసుకున్నాయి అక్కడ. కానీ ఈరోజు వరకు వాళ్ళకి భూములు గుర్తింపు కానీ ఇక్కడే మీ భూమి అని చెప్పింది కానీ వాళ్ళకి ఇచ్చింది కానీ జరిగింది లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మోకాలు అడ్డేసింది. భయపడి వాళ్ళు కూడా ఏమీ చేయలేదు ఇక్కడ. ఇప్పుడు వాళ్ళు అక్కడి నుంచి అరగంటలో, ఆయన సమావేశం ముగిసిన అరగంటలో CRDA వాళ్ళతో మాట్లాడి 40-50 సంస్థలు మేము మాకు కేటాయించిన స్థలాలు చూపించండి, మా పనులు మేము మొదలు పెడతామని చెప్పి వాళ్ళు రావడం కూడా జరిగింది. అలాగే విద్యా సంస్థలు, పేరెనికన్న విద్యా సంస్థలు కూడా మళ్ళీ తిరిగి వస్తున్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటా ఉంటే ఈరోజు ఒక ప్రభుత్వం అనేది 164 స్థానాలు రావటం వల్ల కూటమికి బలమైన ప్రభుత్వం అనేది ఉంది, ప్రతిపక్షం అనేది లేదు. విధ్వంసకరమైనటువంటి ప్రతిపక్షంగా ఉంది 2014-2019 వరకు. వాళ్ళు అధికారంలోకి వచ్చారు, మళ్ళీ వస్తారన్న భయం రేపు లేదు వీళ్ళకి, వచ్చే పెట్టుబడిదారులకి. ఇంకోటి ఏంటంటే అప్పుడు చివరిలో కొన్ని కంపెనీలు ప్రారంభం జరిగినాయి. మరి ప్రారంభమైనటిని కూడా ఎన్నిక పంపించడం జాగీ సంస్థ ఉంది రాప్తాడు నియోజకవర్గంలో సంబంధించి, అది ఎన్నిక వెళ్ళిపోయింది. అలాగే కియా సంస్థ విస్తరణ ప్లాంట్లు బయటకు వెళ్ళిపోయినాయి, పరికరాలకు సంబంధించిన బయటకు వెళ్ళిపోయినాయి. అలాగే అమర్ రాజా బ్యాటరీ వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు, లలు సంస్థ వెళ్ళిపోయింది, రిలయన్స్లో ఒక కంపెనీ బయటకు వెళ్ళిపోయింది. ఇలా చూసుకుంటా ఉంటే వచ్చిన ప్రతి కంపెనీ వెళ్ళిపోయింది. వాళ్ళు ఉండగా వచ్చి ఇక్కడ కంపెనీ పెట్టిందంటూ ఏం లేదు, కోడిగుడ్డు కోడిపెట్ట ఈ రెండు తప్ప. మరి ఇన్ని చూసుకున్న తర్వాత ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇంతమంది ఎందుకు వస్తున్నారు? మీరు ఉదాహరించినట్టు ఒక ఆయనకి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, భవిష్యత్తులో వాళ్ళకి ఏం కావాలి, ఆంధ్ర రాష్ట్రానికి ఏం కావాలి అని చెప్పని 20 సంవత్సరాల తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి కావాల్సిన అవసరాలు ఏంటో గుర్తించేసి వాటికి వనరులు సమకూర్చే పనిలో ఉంటాడు ఆయన. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నారు. కాబట్టి ఇప్పుడు మొదలు పెడితే సంవత్సరాల్లో వాళ్ళ కంపెనీలు అన్నీ ప్రారంభం అవుతాయి. శంకుస్థాపన ఈరోజు చేసినా కూడా ఆ రోజు ప్రారంభం అయిపోతాయి, ఉత్పత్తి మొదలవుతుంది. అంటే 3-4 సంవత్సరాలు ఇక్కడ గడిచిపోయిద్ది. ఇన్ని కార్యక్రమాలు జరిగిన తర్వాత రేపు పొద్దున ఏమి చేశాడని చెప్పని 151 నుంచి 11 పడేశారు వాళ్ళు. అంటే అతను పనికి మాలినాడని ఒక నిర్ణయానికి వచ్చేసారు. ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. వ్యాపార సముదాయం మొత్తం కూడా ఒక నిర్ణయానికి వచ్చేసింది. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇక రాడు, అతను పనికి మాలినాడుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చేసారు. కాబట్టి ఇక ఆంధ్ర రాష్ట్రంలో మనం పెట్టుబడి పెట్టడానికి ఇబ్బందులు లేవనే వాళ్ళందరూ వస్తూనే ఉన్నారు. రెండోది, చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఈరోజు తెలంగాణకి, కర్ణాటక రాష్ట్రానికి
తమిళనాడు రాష్ట్రానికి లేనటువంటి సౌకర్యం ఆంధ్ర రాష్ట్రానికి ఏముందంటే విస్తారమైన భూమి రాయలసీమ ప్రాంతంలో ఉంది. అటు చూసుకుంటా ఉంటే ఇప్పుడు లేపాక్షికి సంబంధించిన భూములు కనుక మళ్ళీ తిరిగి తీసుకుంటే బెంగళూరు విమానాశ్రయానికి అతి దగ్గర ప్రదేశం అది, కాబట్టి అటు వాళ్ళు వస్తారు. అలాగే కర్నూలు పరిసర ప్రాంతాలు ఇటు చూసుకుంటా ఉంటే తెలంగాణ దగ్గరలో ఉంది ఇది. అటు చిత్తూరు అవి చూసుకుంటా ఉంటే తమిళనాడుకు దగ్గరలో ఉంటుంది. ఇక్కడ అంటే వ్యవసాయానికి అనువుగా లేని ప్రదేశాలు ఇంకా చాలా ఉన్నాయి భూమి రాయలసీమలో. అలాంటి చోట నీరు గనక అందించేసి విద్యుత్తును గనక సకాలం అంటే లోటు లేకుండా విద్యుత్తును అందించగలిగితే పారిశ్రామికంగా తెలంగాణ హైదరాబాద్ కంటే కూడా రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందడానికి విపరీతమైన ఆస్కారం ఉంది. దాంట్లో అణువణువు తెలిసిన వ్యక్తులు తండ్రి కొడుకులు. ఎందుకంటే పాదయాత్ర ద్వారా లోకేష్ బాబు గతంలో ముఖ్యమంత్రిగా చేసిన అనుభవంతో ఏ ప్రాంతంలో ఏం పెట్టుకుంటే బాగుపడుతుందని తెలిసినటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఏళ్లతో పాటు ప్రశ్నించే తత్వంతో పాటు సదాశయంతో వచ్చిన పవన్ కళ్యాణ్, ఇంతమంది కూడా ముందుకు దీన్ని తీసుకుని వెళ్తే రాయలసీమ ప్రాంతం భవిష్యత్తులో భారతదేశానికి ఒక ఆర్థిక రాజధానిగా కూడా తయారవుతుంది. అన్ని అవకాశాలు ఉన్నాయి. వాటినన్నింటినీ ఒడిచిపట్టుకొని పరిశ్రమలకు అక్కడ భూమిని కేటాయించేసి ముందుకు తీసుకొని వెళ్తారు. నిస్సందేహంగా రాయలసీమ ప్రజల్లో ఇప్పుడు దాకా కొన్ని వాళ్ళ మీద అపోహలు ఉన్నా కూడా గతంలో చూశారు తెలుగుదేశం ప్రభుత్వంలో, అంతకు మించి తడవ అక్కడ పారిశ్రామిక వాడలు కనుక వెలిస్తే ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఆ ప్రాంతం కూడా ప్రశాంతంగా ఉంటుందనేది నా భావన. అభివృద్ధి చెందించాడు గొడవలు ఉండవు. అయితే ఇప్పుడు అసలు ప్రతిపక్షాలు అంటే ప్రతిపక్షం లేదనుకోండి, ఏం మాట్లాడుతుంది, ఎలాంటి కమెంట్స్ చేస్తున్నారు అన్నది కూడా అసలు బాబు గారు పట్టించుకోకుండా ఆయన నైజంలో అభివృద్ధి వైపు దూసుకెళ్తున్నారు. దానిపైనే దృష్టి బాగా పెట్టినట్టు కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక సవాల్గా దాన్ని ఆయన తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయడం. సో ఫ్యూచర్లో మరి 5 ఏళ్లలో సరికొత్త ఆంధ్రప్రదేశ్ని మనం చూడబోతున్నాం. నిస్సందేహంగా అనుమానమే లేదు. నేను చెప్పినట్లు పారిశ్రామికంగా పరుగులెత్తుతుంది, వ్యవసాయ పరంగా కూడా పరుగులెత్తుతుంది. ఎందుకంటే నీటిని ఒడిసిపట్టుకునే విధానం ఆయనకు తెలుసు. ఇప్పుడు పోలవరానికి సంబంధించి పనులు ఆలస్యమైనా కూడా పట్టిసీమ ద్వారా నీళ్ళు అందించేసి కృష్ణా పరివాహక ప్రాంతానికి లోటు లేకుండా నీరు అందిస్తే శ్రీశైలంలో నీళ్ళు నిల్వ ఉంటాయి, నాగార్జున సాగర్లో నీళ్ళు నిల్వ పెట్టుకోవచ్చు, పులిచింతల్లో నీళ్ళు నిల్వ పెట్టుకోవచ్చు. శ్రీశైలంలో నీళ్లు నిలవబెట్టుకున్నది రాయలసీమ ప్రాంతానికి సాగునీరు, తాగునీరు, పారిశ్రామిక వాడలు గనక పుష్కలంగా నీరు అందిస్తే అక్కడ పారిశ్రామికంగాను వ్యవసాయ పరంగాను పురోగతి సాధిస్తుంది. అలాగే నాగార్జున సాగర్లో నీళ్లు నిలవబెట్టుకుంటా ఉంటే అటు తెలంగాణకి అటు రాయలసీమకి నీళ్లతో పాటు తెలంగాణకి అక్కడ శ్రీశైలం, ఇక్కడ నాగార్జున సాగర్లో నీళ్లు కూడా తెలంగాణకు కూడా ఉపయోగం జరిగింది. అంటే ఆ రాష్ట్రం బాగుపడిద్ది. తర్వాత ఇక్కడికి వచ్చే తలకి పులిచింతల్లో నీళ్లు ఉన్నాయనుకోండి, ఎండాకాలానికి సంబంధించి లేకపోతే చివరి పంటలకి, ఆరుదడి పంటలకి అక్కడి నుంచి నీరు విడుదల చేసుకోవచ్చు. ఇన్ని సౌలభ్యాలు ఉన్నాయి. ఇవన్నీ తెలిసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అలాగే గతంలో 68,000 కోట్ల రూపాయలు నీటిపారుదల రంగానికే కేటాయించాడు ఆయన 2014 నుంచి 2019 వరకు. 5 సంవత్సరాలు ఆయన తీసుకొచ్చిన అప్పులు 2 లక్షల కోట్లు చిల్లరాయి. కానీ ఈ రంగానికే 68,000 కోట్ల రూపాయలు కేటాయించాడు. మరి ఇన్ని పరిశ్రమలు స్థాపించాడు. 25,000 కిలోమీటర్లు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగనన్న విధంగా సిమెంట్ రోడ్లు కూడా ఇక్కడే నిర్మాణం జరిగింది. ఇంత అంటే ఆయన ఇన్ని చేసుకుంటూ వచ్చాడు. విద్యుత్ ఛార్జీలు పెంచలేదు, ₹1 కూడా పెంచలేదు కదా. అలాగే రవాణా ఛార్జీలు పెంచలేదు, ఇప్పుడు కూడా పెంచమని అంటున్నారు. అంటే ఆయనకు తెలుసు సంపద ఎలా సృష్టించాలో, దాన్ని ప్రజలకు ఎలా అందించాలో ఆయనకు తెలుసు. ఇప్పుడు ₹19 ₹20 పెట్టి కొన్నామని చెప్పి వాళ్ళే ఒప్పుకున్నారు. మరి విద్యుత్తు ₹3.63 వస్తుంది చంద్రబాబు నాయుడు గారు చేసుకున్న ఒప్పందం ప్రకారం. మరి ఎంత ధనం మిగిలినట్టు? అలాగే రేపు పోలవరం పూర్తి అయిపోతే 60 పైసలకి విద్యుత్ అందిద్ది. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు చేయగలరు కాబట్టి పారిశ్రామిక రంగం కూడా చూస్తుంది. అట్లాగే భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేనటువంటి గొప్ప వరం ఏందంటే అపారమైన యువతి యువకులు ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో. చాలా అంటే ఒళ్ళు వంచి పనిచేయగల వ్యక్తులు వీళ్ళు. అందుకని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సాంకేతికంగా పరిజ్ఞానం చెందినటువంటి పరిశ్రమలు ఎక్కడన్నా ఉంటే అందుట్లో 1000 మంది పనిచేస్తూ ఉంటే 100 మంది ఆంధ్రులు ఉంటున్నారు. అంటే అంతగా ఆంధ్ర రాష్ట్ర పిల్లలు, తెలుగువారు నిస్సందేహంగా కూడా మంచి మేధో సంపత్తు, కష్టపడ పనిచేయగలిగిన యువకులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరినీ ఇదే రాష్ట్రంలో వినియోగించుకుంటే పరిశ్రమలే కాకుండా రాష్ట్రానికి ఎంత ఆదాయం ఒకసారి ఊహించుకోండి. ఇవి చాలు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలబెట్టడానికి. అలాగే మనకు విస్తారంగా ఉంది మామూలుగా తీర ప్రాంతం. మరి దాన్ని వచ్చి రేపు పోర్టులన్నీ కూడా పూర్తయిపోతే రవాణాకి ఎంత తగ్గుతుంది? ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చేయగలరు.
చేసి చూపిస్తారు. ఆ నమ్మకంతో ప్రజలందరూ ఆయన్ని తిరిగి ముఖ్యమంత్రిగా నిలబెట్టుకున్నారు. వాళ్ళు అనుకున్న దానికంటే కూడా ఇంకా అధికంగా చేసి చూపిస్తాడనేది నేను భావిస్తున్నాను.